తెలుపో. స్టాప్ ది పాఠం. అరే రాము, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు, నువ్వు ముందు బయటన్నాడు. ఏమిటి మీరు అనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మన్యపడవల్లో ముదనష్టపు స్కూల్ కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్. తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. ఎట్లా ఊరికాల నిలబడి చూస్తారో. కుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు. మన వాళ్ళని తీసుకెళ్ళండి. గూడిపు కూర నా కొడకల్లారా, ఆ తెల్ల సొక్కాలు రంగు నెక్కలు ఇప్పేసి కోచి కొట్లు ఎట్టుకుని కోట్లను తోలుకుంటారా యాదవల్ల. ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగవే సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోలికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా? 4 రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికి వస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. 4 ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డుపై పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. పోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. కొంపలో డబ్బు లేదు, ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు, నా సానుభూతి అంతకన్నా లేదు, ఒంటరి వెధవి. ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది. కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుడిని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేరు. ఆహా, ఉద్యోగం పోయింది కదా, నా ఆశయాలని తప్పు వాయించుకుంటూ ఊరో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళ ఓ పిల్ల కట్టుకు తిరుగుతాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థ పరుల అండదండలో కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి. ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను. అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను.